లేదంటే నేను బ్రతికి ఉండలేను. అయ్యో, ఎవరైనా నా చిన్నాన్ని తిరిగి తీసుకురండి. అయ్యో, లేదంటే నేను చచ్చిపోతాను. కాంతమ్మ గారు, చిన్న అమ్మగారు మీరు కొంచెం నిబ్బరించుకోవాలండి. కుటుంబం మొత్తం కష్టాల్లో చిక్కుకుపోయింది అమ్మగారు. మీరే ఇలా బెంబేలు పడిపోతే ఇక మాధవ్ గారిని ఎవరు ఓదారుస్తారు? తను సాగర్ కన్న తల్లి కదా. అది నిజమే. వాళ్ళ నాన్నగారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అమ్మగారు. సాగర్ని బయటికి రప్పించటానికి ఆయన ఎంత ఒత్తిడైనా తీసుకొస్తారు. సాలిగ్రాముడి మీద నమ్మకం ఉంచుకోండి. సాగర్కి ఏమీ హాని జరగదు, నిజంగా. ఇంటికొచ్చినప్పటి నుంచి ఎవరూ ఏమీ తినలేదు. కొంచెం పాలైనా తాగండి అమ్మగారు. అయ్యో చిన్నమ్మగారు, మీరైనా కొంచెం. సుధా. అమ్మగారు, గోవిందయ్య గారు కొంచెం ఇలా రండి. అమ్మగారు, గోవిందయ్య గారు పాలల్లో పటిక పంచదార కలిపారు. ఆ కాసిని తాగండి. చూడండి, ఈ వయసులో మీరు శరీరాన్ని అంత కష్టపెట్టకూడదు అమ్మగారు. తాగండి. గోవిందయ్య గారు ఇవ్వండి. తాగలేను. మా ఇంటి సుఖశాంతులతో పాటు నా ఆకలి కూడా చచ్చిపోయింది. మా చిన్న తిరిగొచ్చేంత వరకు నా గొంతులోకి ఏమీ దిగదు. తీసుకెళ్ళిపోండి గోవిందయ్య గారు, తీసుకెళ్ళిపోండి. కాంతమ్మ గారు, మెల్లగా మెల్లగా సుప్రియ, మెల్లగా. డోంట్ వరీ, అంతా సర్దుకుంటుంది. డాక్టర్ చెప్పారుగా. మెల్లగా. ప్రదీప్, తప్పుకో సుధా. ఎలా ఉంది సుప్రియ? ప్రదీప్, డాక్టర్ గారు ఏమన్నారు? తను బానే ఉందా? బానే ఉందన్నారు, కానీ బాగా వీక్గా ఉందట. అయితే తనకి తినడానికి పెట్టు. గోవిందయ్య గారు, ఫ్రిడ్జ్ లో దానిమ్మకాయలున్నాయి, కొంచెం తొందరగా రసం తీయండి. వేరే పళ్ళు కూడా ఉన్నాయి, సరే. అవి కూడా కోసి తీసుకురండి. ఇలాంటి పరిస్థితుల్లో పొట్ట ఖాళీగా ఉంచుకోవడం మంచి పని కాదు. అమ్మమ్మ, మీరేమైనా తిన్నారా? అత్తయ్య, మరి మీరు? నా మనవడికి పెద్ద ఆపదొచ్చి పడింది. నానమ్మ ఏవైనా ఎలా తినగలదు? మరి మీరెవరు ఏమీ తినకపోతే నేను మాత్రం ఎలా తినగలను? అత్తయ్య, అత్తయ్య, ఇదేం బాలేదు. సుప్రియకి పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించాలి. ఇలా ఏమి తినకపోతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.